ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ స్టేట్ ఫస్ట్ వచ్చాడు 10th క్లాస్లో. అలాగే ఆయన మంచి డాక్టరు, కష్టపడి చదువుకున్నాడు, పేద కుటుంబం నుంచి వచ్చి ఈ స్థాయికి వచ్చాడు. సో కాబట్టి ఈ కేసుకు సంబంధించి ఏమైనా మినహాయింపులు ఏమైనా ఉంటాయా అంటే నేను జనరల్గా అడుగుతున్నాను నేను మిమ్మల్ని. సో నిందితుడిగా చూస్తారా, వాళ్ళ క్యాస్టు అంటే రిజర్వేషన్లు ఏమైనా ఉంటాయా అంటే నేను అనేది ఒక నిందితుడు ఒక నేరస్తుడికి కేసు పెట్టేటువంటి సందర్భంలో రిజర్వేషన్స్ అంటే ఒక రకమైనటువంటి రిజర్వేషన్స్ ఏమైనా ఇస్తుంటారా అంటే చట్టంలో అలాంటివి ఏమి లేవు వెసులుబాటు నాకు తెలిసి. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది మంచి డాక్టరు, సో దానికి ఒక 2 రోస్టర్ పాయింట్స్. అలాగే ఆయన వచ్చేసి 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు కాబట్టి సో సాక్ష్యాలు తారుమారు చేసినా సరే ఆయన మీద కేసు పెట్టకూడదు, ఎంతో కొంత మినహాయింపు ఉండాలి. సో ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి పరిస్థితి. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు అంటే నేను వాస్తవాలు మాట్లాడుతున్నాను, ఇక్కడ ఎవరినో తక్కువ చేసి చేయాలనేటువంటి ఉద్దేశం కాదనమాట. సో అందరూ కూడా చూస్తున్నారు. బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి సమాచారం ఇచ్చేటటువంటి సమాచార లోపం ఇస్తున్నారా లేకపోతే ఏంటి అనేది కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారిని కావాలనే ప్రజల్లో ఒక బ్యాడ్ చేసేటువంటి ప్రయత్నం ఆ పార్టీలో ఉన్నట్టు నాయకులు ఉన్న చేస్తున్నటువంటి అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అందుకని అడుగుతున్నాను అనమాట. సో ఏమంటారు సార్? ముందుగా ప్రైమ్ నేషనల్ నమస్కారం, మరియు మన సోదరులకు రాజుగారు మీకు నమస్కారం అండి. నిన్న మన జగన్ గారు పరామర్శించడానికి వెళ్ళారు, కానీ పరామర్శించకుండా వచ్చారు. ఎట్లుందంటే ఆయన ముందుగా ఒక మాట మార్చుకోవాలి సార్. జగన్ గారు ఆయన మీద పెట్టింది మర్డర్ కాదు సార్, కల్పబుల్ హోమ్సైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అంటే ఒకవేళ మన జగన్ గారికి మొత్తం పలకటం రాక ఓన్లీ మర్డర్ అంటే వదిలేయచ్చు. అంతేగాని 10 మర్డర్ కేసు పెట్టారు, మర్డర్ కేసు అంటారు, ఇది కరెక్ట్ కాదండి. మర్డర్ కేసు వేరు, కల్పబుల్ హోమ్సైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ ఇది డిఫరెంట్ అండి. ఎవ్రీ మర్డర్ ఈజ్ బికమ్ కల్పబుల్ హోమ్సైడ్ అవుతుంది, కానీ బట్ ఎవ్రీ కల్పబుల్ హోమ్సైడ్ మర్డర్ ఈజ్ నాట్ ఏ మర్డర్ సార్. అదొకటి తెలుసుకోవాలి సార్. అందుకని ఒకవేళ ఆయన పలకటం రాకపోతే మర్డర్ అన్నాడంటే మనం వదిలేయచ్చండి. నెంబర్ 2 ఆయన వచ్చింది అక్కడికి ఆయన పలకరించడానికి సార్. పలకరించడానికి వాళ్ళు టైం ఇచ్చారు, 3 to 4 ఇచ్చారు, రాలేదు. 4 to 5 ఇచ్చారు, రాలేదు. 4th ఇచ్చారు. అసలు వచ్చిన దాన్ని వదిలేసి జనాన్ని పలకరించుకుంటా అంటే ర్యాలీలు చేసుకుంటా వచ్చాడంటే మీరు అర్థం చేసుకోవాలి. ఆయన వచ్చింది అక్కడ పట్టించడానికి కాదు, రేపు జరగబోయే భోగాబార ఎయిర్పోర్ట్ యొక్క దాని గురించి ఇక్కడ ఏదైనా అలర్ట్ సృష్టించడానికి ఏదైనా చేద్దామనే ఒక ఆలోచనతో వచ్చిన ఆలోచన తప్ప వాళ్ళ పర్యటన వచ్చింది కాదు. నెంబర్ 3, ఎవరైనా సరే ఎక్కడైనా సరే బాధితులను పలకరిస్తారండి. ఎక్కడైనా సరే బాధితులు పలకరిస్తారు, కానీ బాధించే వాళ్ళని ఎవరు పలకరించరు. ఇక్కడ ఒక పేద కుటుంబం రోజు వాళ్ళు రెక్కాడితే డొక్కాడిని వాళ్ళని పలకరించకుండా పాపం వాళ్ళు పిల్లలకి బిస్కెట్లు, పాలు లేక నీళ్లలో ముంచి బిస్కెట్లు పెట్టే అంత పేద కుటుంబం అండి అది. వాళ్ళని వదిలేసి ఈయన పలకరించడానికి వెళ్ళాడు. అది ఎంతవరకు అసలు ఆయన మన 5 ఏళ్ళు మనకి సీఎంగా చేశాడంటేనే డౌట్ వస్తుంది సార్. అసలు ఈయనైనా మనకి సీఎంగా చేసిన అతను అంటే ఇంత నిరుకసత్వంగా, ఇంత దయ లేకుండా, ఇంత దయాతో సూర్యుడా అంతకుముందు చేసిన సీఎం అనేది అనుమానం వస్తుంది. ఎవరైనా బాధితులు పలకరిస్తారు, బాధితులు పలకరించి తర్వాత ఓకే నీ పార్టీ వాడు సీఎం ఆల్రెడీ మినిస్టర్ చేశా అంటే తర్వాత వెళ్ళి పలకరించవచ్చు, కాదని అంటలా. కానీ ముందు బాధ్యతలు పలకరిస్తే ఎంత బాగుండేదండి. వాళ్ళు కూడా పాపం వచ్చారు, ఆయన జగన్ గారు వచ్చారు, వాళ్ళు కూడా కాదు సార్ బాధలకు సంతోషాన్ని మిగిలేదు సార్. ఇంకోటి మీరు చెప్పినట్టు ఇందాక మనకు సహజంగా ఉద్యోగాలకు అప్లై చేసినప్పుడు మనకు మెరిట్స్ ఇస్తుంటారు సార్. ఎన్సీసీలో ఉంటే 1 ప్లస్ స్పోర్ట్స్లో ఉంటే 1 లేకపోతే మార్క్స్ తోటి మెరిట్స్ ఇచ్చి మార్క్స్ ఇచ్చి ఉద్యోగాలు ఇస్తూ జరుగుతుంది. కానీ ఇక్కడ మా జగన్ గారు పెట్టిన కొత్త చట్టం ఏంటంటే నేరం చేసిన వాళ్ళు కూడా వాడు డిగ్రీ చదివితే 1 అంటే శిక్ష తగ్గించవచ్చు, మళ్ళీ స్టేట్ ఫస్ట్ వస్తే శిక్ష తగ్గించవచ్చు, డాక్టరేట్ శిక్ష కొత్త న్యాయం